రాష్ట్రంలో మామిడి పండ్ల సీజన్ ప్రారంభం కావడంతో అనేక చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం ఫ్రూట్ మార్కెట్స్లో గడ్డియన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దూర ప్రాంతాల నుండి మార్కెట్కు వచ్చే రైతులకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్లో అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లుగా మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో రైతుల, వ్యాపారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గత సీజన్లో 1.21 వేల మెట్రిక్ టన్నుల మామిడి దిగుమతి జరిగింది అని, ఈ సంవత్సరం ఇది అధిగమిస్తుంది అన్నారు. త్వరలో కోహెడాలో ఫ్రూట్ మార్కెట్ ప్రారంభమవుతుంది అని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వ్యాపారులు ఇబ్బంది పడకుండా వాళ్ళ సమస్యలను కూడా సలహాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ సీజన్కు వేసవి సీజన్ కాబట్టి నీటి ఎద్దడి విషయంలో కావచ్చు, త్రాగునీరు విషయంలో కానీ, అదేవిధంగా రోడ్స్ ముఖ్యంగా, ఎందుకంటే చాలా వాహనాలు వస్తూ ఉంటాయి కాబట్టి రోడ్స్ విషయంలో కావచ్చు, ట్రాఫిక్ విషయంలో కావచ్చు, దొంగతనాలు జరుగుతూ ఉంటాయి, లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు. వచ్చేటువంటి రైతు నిద్రపోవాలి, వాళ్ళకు కూడా కొద్దిగా వైద్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు. సంబంధిత అధికారులతోనే రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ సలహాల సూచనల ఆధారంగా మా పాలకవర్గం అందరిగానే కూర్చొని వాళ్ళని సవాళ్ళను అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే సీజన్లో చాలా మటుకు గత సీజన్ చూస్తే 1,21,000 మెట్రిక్ టన్నుల మ్యాంగో మామిడి దిగుబడి రావడం జరిగింది. ఈసారి అది అధిగమించి 1,50,000 మెట్రిక్ టన్నులు రావచ్చు. వచ్చేటువంటి రైతుకు నష్టపోకుండా ఇటు వ్యాపారికి ఇబ్బంది కలగకుండా